వాళ్ళంతా కూడా బ్రాహ్మిన్స్. ఆ మధ్యలో ఉండేది తోమా గారు. వాళ్ళంతా కూడా బ్రాహ్మిన్స్. ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పుడు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుంటారు ఈ ఏరియాలో ఉండే బ్రాహ్మిన్స్ అంతా కూడా. మీరు ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటే ఏమొస్తుంది, అవి ఏమైనా పైకి కానీ వెళ్ళిపోతాయని అడిగినప్పుడు, ఏది నువ్వు పైకి లేపి చూపించు, పైకి ఎత్తి చూపించు వాటర్ అన్నప్పుడు పైకి తీసుకొని చల్లితే నక్షత్రాలాగా అట్లాగే ఆగిపోయినాయి. అదిగోండి ఆ చిత్రం, ఆ పైన చూడండి, అది అన్ని డైమండ్స్ లాగా వాటర్ ఆగిపోయినాయి. అది చూసి ఆశ్చర్యపోయి వాళ్ళంతా కూడా బాప్టిజం తీసుకున్నారు. దానికి సంబంధించిన సన్నివేశం అనమాట. అదొకటే సింగిల్ గ్రానైట్ రాయి, దాని మీద చెక్కిచ్చారు. బాగుంది. కేరళలో పతనంతిట్ట డిస్టిక్లో నిరణం అనే ఏరియాలో ఉన్నాం. థామస్ గారు వచ్చి 5వ చర్చి స్థాపించారు ఇక్కడ AD 54లో. ఓకే, AD 52లో భారతదేశానికి వస్తే AD 54లో ఇక్కడికి వచ్చి 5వ చర్చి స్థాపించారు. ఇక్కడ నుంచి వెళ్ళి 6వ చర్చి శబరిమల పక్కనే పంబా నది ఒడ్డున నీలక్కల్లో స్టార్ట్ చేశారు. దేశం కాని దేశం, భాష కాని భాష, తిండి కాని తిండి తిని, తిరగరాని నదుల్లో పడవలు వేసుకొని తిరిగి అంత కష్టపడి ఇది 5వ చర్చి స్థాపించారు. మరి మనమంతా దేవుణ్ణి నమ్ముకొని ఏం చేస్తున్నామో మన విజ్ఞతకే మనం ప్రశ్న వేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. కనీసం మన పక్కన వాళ్ళకన్నా సువార్తను ప్రకటించాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈ లోకంలో ఏమి సంపాదించుకోవద్దు, ధనముని పరలోకంలో సంపాదించుకోమని చెప్పాడు. మరి ప్రభు చెప్పిన మాటలు మీరు ఎక్కడ గంగలో తొంగలో తొక్కేసి మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో మీరే ఇంకా అర్థం చేసుకోండి. అదిగో సియోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సియోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సియోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సియోను పట్టణము. ఆ పట్టణములో గొర్రె
ఇరువది నలుగురు పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. ఇరువది నలుగురు పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం కేరళలోని పతనంతిట్ట డిస్టిక్లో నిరణం అనే విలేజ్లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ తోమా గారు AD 54లో క్రీస్తు శకం 54వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి పడవ ద్వారా వచ్చి ఈ ఏరియాలో చర్చిని స్థాపించారు. దీన్ని ఆర్థోడాక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఇంకా అనేక డీటెయిల్స్ చెప్తాం, రండి చూద్దాం. చూడండి, అక్కడ యేసుప్రభు వారు అందరితో పాటు కలిసి భోజనం చేస్తున్నారు. ఆ పక్కనే తోమా గారి విగ్రహం ఉంది, స్టిక్కర్ ఉంది. ఈ పక్క మదర్ మేరీ గారు ఉంది. ఇంకా వాళ్ళంతా కూడా ఈ చర్చికి సంబంధించిన ప్రీస్టర్స్. అవన్నీ కూడా లాందర్లు. ఏంటంటే లాందర్ల టైం కంటే కూడా ఇంకా ముందు నుంచే చర్చ్ ఉందని అర్థం. ఇది కొన్ని ఒక అద్భుతమైన సిలువ. ఈ సిలువ ఏంటంటే ఇక్కడంతా క్యాండిల్స్, ఆ దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు. అప్పట్లో తోమా గారు జస్ట్ సిలువ పెట్టుంటారు, అది పోయిన తర్వాత ఇలా స్టాండర్డ్గా చేయించారు అని గుర్తుగా. సో ఇది కూడా చాలా అద్భుతమైన మందిరం. ఇది సెయింట్ థామస్ గారి 5వ మందిరం. అద్భుతమైన మందిరం. ఇంకా చూద్దాం రండి. ఇదిగోండి, ధ్వజస్తంభం మీకు తెలుసు కదా. వీళ్ళు ఏంటంటే సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళది చర్చ్. వాళ్ళు కూడా ఫ్లాగ్ ఎగరేస్తారు జూలై 3న. అందుకోసమని అది ధ్వజస్తంభం ఉంది. రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ వాగుల్లోయో బీచ్ దగ్గర ఏరకొచ్చి పోస్తారు. ఇది ద్వీపస్తంభం అప్పట్లోది. ఇదిగోండి, ఈ చర్చ్ తోమా గారి 5వ చర్చ్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది అంటే ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ అదనమాట. సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. చాలా చక్కగా కూడా బాగుంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అప్పటి నుంచి ఎవరెవరు చేశారు. 54లో తోమా గారు చేశారు. ఇంకా మిగతా ఇప్పటి వరకు కూడా 2017 వరకు కూడా ఎంతమంది అయితే దీంట్లో ప్రీచర్స్ చేశారో పని, వాళ్ళందరి గురించి కూడా అక్కడ క్లియర్గా ఉంది. ఓకే, అట్లాగే ఇవన్నీ కూడా ద్వీపస్తంభాలు. అప్పట్లో లైట్లు ఉండేవి కావు కాబట్టి ఆ దీపాలు దాని మీద పెట్టుకునేవాళ్ళు. ఇంకా లోపల కూడా కొన్ని ఉన్నాయంట, నేను చూద్దాం రండి. ఇదిగోండి, వీళ్ళంతా ఈ చర్చిలో ప్రీచ్ చేసిన ఫాదర్స్. ఇంకా వాళ్ళు గడ్డాలు అలాగే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఆర్థోడాక్స్ సిరియన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి అట్లాగే ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ పురాతన వస్తువులు. ఇది కానుకలు పెట్టే, అదేదో దాచిపెట్టుకునేది. ఇవన్నీ పాత, అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రీస్టర్స్ అంతా కూడా వాడినవి ఇవన్నీ. ఇదిగోండి, అప్పట్లో ఈ ప్రీస్టర్స్ పడుకునే బెడ్, వాళ్ళు వాడిన చెప్పులు గుర్తుగా పెట్టుకున్నారంటే తోమా గారు అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో చర్చ్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పాత వాళ్ళు. ఇదిగోండి, ఇవన్నీ కూడా గుర్తుగా వాడారు అప్పట్లో. ఇవన్నీ ఇప్పటికి కాదు, ఒక మ్యూజియం లాగా పెట్టేశారు. ఇవన్నీ ఇవన్నీ కూడా పాతవి. ఇవన్నీ కూడా పాత సామాన్లకి అప్పట్లో వాళ్ళు పెద్దోళ్ళు వాడిన లాందర్లు, లైట్లు, ఇంకా వాళ్ళ పరికరాలు. ఏదో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చూపించడం, లేకపోతే ఇవన్నీ కూడా మనకేం అవసరం లేదు. ఇవన్నీ మనకేం ముఖ్యం కాదు. మనకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే ఇదిగోండి, ఇది ఇంకా బాగా లోపలికి ఉన్నాయి.
సంథింగ్ అప్పట్లోది ఇది. ప్రైజ్ గాడ్. ఇదైతే ఇక్కడ నుంచోటానికి అవ్వదు, వంగి మాత్రమే రావాలి. ఇవన్నీ అప్పట్లో పెద్దోళ్ళంతా రాసుకున్నవి. ఇదిగోండి, ఇదేదో పెద్ద గంగాలం లాగా ఉంది. ఇంకా అవన్నీ కూడా అప్పట్లో వాక్యాలు ఈ విధంగా తాటాకుల్లో భద్రపరుచుకున్నారు. బైబిల్ లేక ముందు మేబీ తోమా గారు కూడా ఇదిగోండి తాటాకుల మీద అలా పెట్టి రాసుకుని తీసుకొచ్చారు. అప్పట్లో బైబిల్ ఇది చూడండి, అద్భుతం కదా. తాటాకుల మీద బైబిల్, ఇవన్నీ కూడా అవే చుట్టలు. ఇవన్నీ కూడా తాటాకుల మీద రాసుకొని తీసుకొని వచ్చారు, వాడారు. ఇప్పుడంటే అన్ని బైబిల్స్ ఉన్నాయి కానీ ఇవ్వండి ఇవన్నీ కూడా అవే రకరకాల భాషల్లో. పైకి లేచాము అంటే ఇది మొత్తం తగిలిపోతుంది. పైకి లేకుండా జస్ట్ అట్లా వంగేసి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు అప్పట్లో రాసుకున్నవి అనమాట. ఇది మనకు తెలియదు. ఇదిగోండి, అప్పట్లో సిలువని ఆ రకంగా చెక్కి పెట్టారు. ఏడి 1259లో. దాదాపు దానికి కూడా 800 సంవత్సరాలు అయింది. చలోకం. ఇగోండి, అప్పట్లో ఫాదర్స్ కొంతమంది పడుకొని రెస్ట్ తీసుకునేవాళ్ళు. అప్పట్లో మంచాలు అవన్నీ లేని టైంలో అప్పట్లో ఈ ఏరియాలో రాజులు పరిపాలించేవారు. వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. మదర్ మేరీ గారు దర్శనం ఇచ్చారు కొంతమంది పనిచేసే వాళ్ళకి, దేవుడిని నమ్ముకోమని. దానికి సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు, తోమా గారు ఆయన అనుమానంతో వేలు పెట్టిన దృశ్యం. ఇక్కడ సిలువలు కూడా చక్కగా ఉన్నాయి. ఇదిగోండి, అక్కడ కూడా అది పెయింటింగ్. ఇక్కడ ఏంటంటే ఆయన శరీరంలో ఒక భాగం రెల్లిక్ ఉందన్నమాట. ఆ క్లాత్లో చుట్టుంది, భద్రంగా లాక్ చేసి పెట్టారు. ఇంకా చుట్టూ కూడా ఇది తోమా గారికి సంబంధించిన చెక్కతోటి కూడిన బాగా శిల్పంతో చెక్కారు బాగా. ఇదంతా కూడా కేరళ స్టైల్లో పురాతనమైన చెక్కతో కూడిన ఒక బిల్డింగ్ అనొచ్చు, మందిరం అనొచ్చు. అదనమాట స్టోరీ. ఇదిగోండి, ఈ గంట అప్పట్లో తోమా గారు ఉన్నప్పటి నుండే వాడుతున్నారంట. అందుకని ఆయన గుర్తుగా కూడా ఇక్కడ పెట్టారు. మేబీ ఇవి ఎందుకు వాడేవారో మరి. అప్పటి నుంచి, పురాతన కాలం నుంచి అవి అట్లాగే ఉన్నాయి. ఈ రెండు కూడా పాడైపోకుండా బాగా బందోబస్తు చేసి పెట్టారు. ఈ రాయి బాగా పురాతనమైందంట. మరి అదేదో భాషలో రాసి ఇక్కడ పెట్టారు. మరి దాని గురించి ఇక్కడ వాతావరణం చూడటానికి చల్లగా ఉంది. ఇప్పుడైతే దగ్గర దగ్గర 5 అవుతుంది. అయినా కూడా బాగా ఉక్కపోతన్నమాట. అసలు కర్చీపులు తడిచిపోతున్నాయి. వాళ్ళ లోపలికి వెళ్తే 5 నిమిషాలు ఉండలేకపోయాం. సో చర్చి చూద్దాం రండి. ఇప్పుడు
అట్లాగే వీటితో పాటు ఇంకా బయట కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించి ప్రేయర్ చేసుకుంటారు. అది తోమా గారి ఫోటో. వాళ్ళ ఆచార ప్రకారం చేసుకుంటారు, వాళ్ళ భక్తి. ఇదంతా కూడా పురాతనమైన మందిరం, పాతది. యాక్చువల్గా తోమా గారు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడే ఉంది. 4 సార్లు కూలిపోయిందంట ఈ 1900 సంవత్సరాల చిల్లరలో. ఇది 4వసారి కట్టిన మందిరం. ఇదిగోండి, ఇది అప్పట్లో గుర్రపు బండి అనుకోవచ్చు, ఎద్దుల బండి అనుకోవచ్చు. దాని మీద వెళ్ళి సువార్త చేసేవాళ్ళంట మిగిలిన పాస్టర్స్. తోమా గారు ఎక్కడ సేవ చేసినా కూడా పడవలో వచ్చి వెళ్ళే సేవ మాత్రమే చేస్తారు. ఆ టైంలో ఇదిగో ఈ పడవ, అది అట్లాగే గుర్తుగా పెట్టారు. అంటే తోమా గారి తర్వాత చేసిన పాస్టర్స్ ఇలా సాదృశ్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా ఏదో దానికి సంబంధించిన మెటీరియల్. అట్లాగే ఇదంతా కూడా ఈ చర్చికి ఎవరైతే వస్తున్నారో, ఈ చర్చికి వచ్చే ఫాదర్స్ కావచ్చు, బిలీవర్స్ కావచ్చు, ఎవరైనా కూడా, ఎవరు చనిపోయినా కూడా, ఎవరు దేవుని మీద నిద్రయించినా కూడా ఇది తీసుకొచ్చి ఇదంతా బరియల్ గ్రౌండ్. మనం ఎందుకంటే రెండో రాకడలో ఎత్తబడతాం కాబట్టి అది వీళ్ళు కూడా నమ్ముతారు కాబట్టి చర్చిలోనే, ఈ ప్రాంగణంలోనే పెట్టారు. ఇవ్వండి, ఇదన్నమాట డెడ్ బాడీని తీసుకెళ్ళేది. అంటే ఇది యాక్చువల్గా ఇస్లాం సహోదరులు వాడుతూ ఉంటారు. అయితే ఈ ఆర్థోడాక్స్ సిరియన్ వాళ్ళు కూడా ఇట్లాగే వాడతారేమో, అందుకని దీన్ని పెట్టారు. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇవి తోమా గారు ఉన్న టైంలో ఆయన కట్టిన మందిరంలో నిర్మాణంలో భాగంగా ఇవి కొన్ని మొద్దులు అంత డిజైన్ చేసిన అప్పట్లో. అవన్నీ కూడా వాటికి సంబంధించినవి. వాచ్లు, హార్మనీ. ఇదిగోండి, ఇవన్నీ కూడా కానుకల పెట్టెలు. ఆ టైప్లో అప్పట్లో చేసుకున్నారు, ఇంకా అట్లాగే ఉండిపోయాయి. ఇవన్నీ కూడా అవే చర్చికి సంబంధించిన పాత వస్తువులు, పురాతన కాలం నాటి వస్తువులు. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మందిరం కట్టినప్పుడు రాతితోటి చెక్కబడిన శిలా పలకాలు. ఏవైతే ఫస్ట్ మందిరానికి పిల్లర్స్ అట్లాంటివి ఉన్నాయో వాటికి వాడిన ఇవన్నీ కూడా గుర్తుగా అట్లాగే దాచిపెట్టారు. ఇదంతా కూడా మేబీ ఏదో ఒక రథం లాగా ఉంది. అది మరి చనిపోయిన వాళ్ళని తీసుకొస్తారా తెలీదు, లేదంటే గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ఏమన్నా తీసుకొస్తారో తెలియదు. మరి అట్లా ఉంది. చర్చి చూడండి, చాలా అద్భుతంగా కట్టారు, చాలా అందంగా కట్టారు. ఇది కూడా దీపస్తంభం ఆ రోజుల్లో. ఇది చర్చిలో ఉన్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తల్లులు పాలు ఇచ్చే రూము, ఫీడింగ్ రూమ్ అది. ఇదంతా కూడా ఫాదర్స్ ఉండే రెసిడెన్షియల్ ఏరియా. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. చర్చ్ మాత్రం చాలా అద్భుతంగా మంచి టెక్నాలజీ తోటి కట్టారు. అసలు చూడండి, టేకు చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి. దగ్గర దగ్గర 100 ఫీట్లు పైనే ఉంటాయి. అప్పటి నుంచి ఉన్నాయేమో మరి, ఈ 200-300 సంవత్సరాల క్రితం నుండి.
ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మంచి సిలువ రాతితోటి పెట్టారు. మరి ఎప్పుడన్నా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారేమో, మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు అదనమాట. చర్చ్ యొక్క పనితనం చూడండి. పైన ఎన్ని విండోస్ ఉన్నాయో, కింద ఎన్ని విండోస్ ఉన్నాయో, డోర్స్ ఉన్నాయో, చాలా బాగుంది. అసలు చాలా అద్భుతమైన కట్టడం ఇది. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ నాటినట్టున్నారు, కొన్ని అద్భుతమైన చెట్లు. ఇదిగోండి ఇక్కడేమో మదర్ మేరీ యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని ఉన్నారు. అక్కడ క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేస్తారు. అటువైపు ఏమో సెయింట్ థామస్ గారు ఉన్నారు, తోమా గారు, అక్కడ కూడా క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేస్తారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి అదనమాట. ఇదంతా కూడా చర్చికి సంబంధించిన హిస్టరీ చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడైతే సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ నిరణం ఫౌండెడ్ ఇన్ AD 54 బై సెయింట్ థామస్ ద అపోస్టల్ ఆఫ్ ఇండియా. అదిగోండి అక్కడేమో మదర్ మేరీ గారు యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడేమో సెయింట్ థామస్ గారు. ఆయన బల్లెని ఎందుకు పట్టుకొని ఉంటారు అంటే, ఇక్కడ ఆయన బల్లెంతో చంపేశారు కాబట్టి అదొక గుర్తుగా పెట్టారనమాట ఆయన చిత్రం. లోపలికి వెళ్ళి చూద్దాం. చర్చ్ కొత్తగా కట్టారంటే, ఇది కూడా 4th టైం కట్టారంటే ఇప్పటి వరకు. ఇది పాతకాలపు నాటిది, కానుకలు పెట్టే. ఇవన్నీ కూడా బుక్స్, బైబిల్స్ పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇది వీళ్ళొక దీపస్తంభంగా భావిస్తారు. ఇది ఒక మిరాకల్ ఆయిల్, ప్రేయర్ ఆయిల్ అనుకోవచ్చు, అద్భుతాలు జరిగే ఆయిల్. దీనిలో నుంచి వచ్చే ఆయిల్ అంతా కూడా పూసుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళొక నమ్మకం. ఇది ఎప్పుడు 365 డేస్ వెలుగుతూనే ఉంటుందంట, ఆయిల్ పోస్తూనే ఉంటారు. ఇవన్నీ 24 దీపాలు. ప్రకటన గ్రంథంలో ఉండే 24 పెద్దలకు సంబంధించిన సాదృశ్యంగా ఇక్కడ పెట్టారు. అది కూడా ఫాదర్స్ ప్రీచ్ చేసే ప్లేస్ అన్నమాట ఇది. ఇంక ఇదంతా వాళ్ళ కట్టడం అద్భుతంగా ఉంది, చాలా అందంగా సుందరంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మదర్ మేరీ గారు, సెయింట్ థామస్ గారు, ఇవి కూడా దీపస్తంభాలాగే పెట్టారు. దీపాలంటే ఇంక వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎవరైనా చర్చిలో చనిపోయినప్పుడు, చర్చి మెంబర్స్ ఎవరైనా చనిపోయినప్పుడు చర్చిలోకి తీసుకొచ్చి ఇదిగోండి దీని మీద పడుకోబెట్టి ఇక్కడ పెట్టి ప్రార్థిస్తారు, దానికోసం అన్నమాట. పైన కప్పంతా కూడా వుడెన్ తోటే చేస్తుంది, మొత్తం వుడ్డు, ఆ పైన పెంకు అలా వేసారు. మంచి అద్భుతమైన లైటింగ్, కలర్ఫుల్గా బాగా చేశారు. అసలు చాలా అందంగా సుందరంగా తయారు చేశారు. ఇదిగోండి ఇక్కడ ఒక దీపస్తంభం పెట్టారు, అక్కడ ఒక దీపస్తంభం పెట్టారు. ఆ మధ్యలో 24 దీపాలకు సంబంధించింది ప్రకటన గ్రంథంలో పెట్టారు.
సో అది వాళ్ళు మిరాకిల్ ఆయిల్గా భావిస్తూ ఉంటారంట. వాళ్ళందరూ వాడుతున్నారు ప్రేయర్ ఆయిల్. ఏమవుతుంది ఎందుకని నేను కూడా సిలువ వేసుకున్నాను. బాగుంది. కాసేపు ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మీకు అనేక విషయాలు చెప్తాను. తోమా గారు ఎక్కడి నుంచో ఇక్కడికి పడవ ప్రయాణంతో వచ్చి ఇది అద్భుతంగా 5వ మందిరం స్టార్ట్ చేశారు. ఆయన ఎదురుగా ఒక కాలువ, ఆ కాలువలో పడవ వేసుకొని ఆ చర్చి దగ్గరికి ఈ చర్చి దగ్గరికి వచ్చేవాడు. ఆయన స్టార్టింగ్ AD 52లో వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా AD 54 అయింది. ఈ 54 అంటే 2 ఇయర్స్లో ఇది 5వ చర్చ్ అనమాట. ఈ 5వ చర్చ్ దగ్గర నుంచి 5వ చర్చికి పడవలో వచ్చాడు. అక్కడ ఆయన బాప్తిసాలు ఇచ్చేవాడు. ఇప్పుడు చాలా మందికి ఇచ్చాడంట. దాని గురించి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు ఇక్కడ చాలా అద్భుతం. ఆడ కాసేపు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటేనే చాలా ప్రశాంతత. ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది అయినా ఆ 12 మందిలో ఒకరు తోమా అసలు ఇక్కడికి వచ్చి ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడంటే ఆయన చర్చిలో ప్రార్థన చేసుకోవడం కూడా ఒక ధన్యతగా భావించాను నేనైతే. చాలా ప్రశాంతంగా ఉంది. అదిగోండి, మీరందరూ కూడా చూడొచ్చు. ఆ ఘాట్ ఏమని రాస్తుందంటే, ద ఘాట్ వేర్ సెయింట్ థామస్ బాప్టిజైడ్ అవర్ 4 fathers ఇన్ సెంచరీ AD. మా పెద్దోళ్ళంతా కూడా ఇక్కడ బాప్టిజం తీసుకున్నారు, తనకు గుర్తుగా ఇది పెట్టుకున్నారు.
అట్లాగే ఇక్కడ కొన్ని పెట్టారు, చూద్దాం. ఇది కొడంగలూరు చర్చ్, మనం వెళ్ళొచ్చాము. ఆ తర్వాత ఇది నార్త్ పరావూరు చర్చ్, అంటే కొట్టకావు అంటారు, అక్కడికి వెళ్ళొచ్చాం. ఇది పలయూరు చర్చ్, ఇక్కడికి వెళ్ళొచ్చాం. ఇది కుక్కమంగళం చర్చ్, కొత్తది కట్టారు అక్కడ, అక్కడికి కూడా వెళ్ళొచ్చాం. ఇంకా ఇది ఉందన్నమాట, కొల్లం చర్చ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. నీలక్కల్ ఇప్పుడు వెళ్తున్నాము. ఇదేమో నిర్ణయం చర్చ్ ఇప్పుడు ఉండేది. ఇది ఆల్రెడీ మనం వెళ్ళాము, తిరువత్తంకోడు అరపల్లి అనేది. ఇది లాస్ట్ చర్చ్, ఆయన చేతితోటి నిర్మించిన చర్చ్ అనమాట ఇది. సో ఇక్కడికి ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాము, మళ్ళీ కూడా మీ అందరికీ మళ్ళీ చూపించడం కోసం ఇక్కడికి వెళ్తాం. ఓకే, ఇప్పుడైతే నీలక్కల్ వస్తాం, నీలక్కల్ వెళ్తాం. ఈ నీలక్కల్ అనేది శబరిమల పక్కనే పంబా నది ఒడ్డున ఉందన్నమాట. అక్కడికి వెళ్తాం, మీకు అన్ని విషయాలు చూపిస్తాం. ఇక్కడ తోమా గారు అందరికీ కూడా బాప్తిసం ఇచ్చేది ఇక్కడే. ఆయన పడవలో వచ్చేది కూడా ఇక్కడే బాప్తిసాలు ఇస్తాడు. ఎదురుగానే చర్చ్, అటు చూడండి ఒకసారి, అదే చర్చ్, ఇదే బాప్తిసం ఘాట్. ఓకే, రండి చూద్దాం. బాప్తిసం ఇవ్వటానికి ముందు ఒక క్లాస్ ఉంటుంది, బైబిల్ క్లాస్. ఆ బైబిల్ క్లాస్ ఇవ్వటానికి ఈ హాల్ అనమాట. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక రాతితో ఒక సిలువను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ బైబిల్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ బాప్తిసం ఇస్తారు. ఇదిగోండి, ఇప్పుడైతే కొంచెం నీరన్నీ నిల్వ ఉండటంతో ఇట్లా స్టాక్ ఉంది. ఇంతకుముందు తోమా గారు ఇక్కడే బాప్తిసం ఇచ్చేవారు, ఇక్కడికే పడవేసుకొని వచ్చేవారు. ఇక్కడికి పడవేసుకొని రావటం, ఆ చర్చికి వెళ్ళటం, బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడే బాప్తిసం పొందేవారు. చాలా అద్భుతం, పురాతనమైన కాలువ ఇది. ఓకే, ఇవన్నీ కూడా మెట్లు చర్చ్ కోసమే డెవలప్మెంట్ చేశారు అప్పట్లో. ఇదంతా కూడా ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళంతా కూడా బ్రాహ్మిన్స్. ఆ మధ్యలో ఉండేది తోమా గారు, వాళ్ళంతా కూడా బ్రాహ్మిన్స్. ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పుడు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుంటారు, ఈ ఏరియాలో ఉండే బ్రాహ్మిన్స్ అంతా కూడా. మీరు ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటే ఏమొస్తుంది, ఏమైనా పైకి కానీ వెళ్ళిపోతాయని అడిగినప్పుడు, ఏది నువ్వు పైకి లేపి చూపించు, పైకి ఎత్తి చూపించు వాటర్ అన్నప్పుడు పైకి తీసుకొని చల్లితే నక్షత్రాలాగా అట్లాగే ఆగిపోయినాయి. అదిగోండి ఆ చిత్రం, ఆ పైన చూడండి, అది అన్ని డైమండ్స్ లాగా వాటర్ ఆగిపోయినాయి. అది చూసి ఆశ్చర్యపోయి వాళ్ళంతా కూడా బాప్తిసం తీసుకున్నారు. దానికి సంబంధించిన సన్నివేశం అనమాట. అదొకటే సింగిల్ గ్రానైట్ రాయి, దాని మీద చెక్కిచ్చారు, బాగుంది. ఇదిగోండి, ఇదంతా కూడా సింగిల్ స్టోను, ఆ పక్క చెక్కిచ్చారు. ఇదిగోండి, ఆయన ఎప్పుడు కూడా ఆయన అనుమానాన్ని తీర్చుకోవడానికి, ప్రభా నువ్వేనా కాదా వెలిపెట్టి చూస్తానన్నప్పుడు, ఎప్పుడు ఇంతేనా మీ అల్ప విశ్వాసులారా అది ఇదని ప్రభు మాట్లాడినప్పుడు, మై లార్డ్ అండ్ మై గాడ్, నా దేవా నా ప్రభు నన్ను క్షమించు అని అర్థంతో ఉన్న సన్నివేశం అనమాట అది. ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి మొత్తానికి. ఇదిగోండి, ఇదంతా కూడా ఆయన బాప్తిసం ఇచ్చేవారు, పడవేసుకొని ఇక్కడికి వచ్చేవారు. ఇదిగోండి, ఇది బాప్తిసం ఇచ్చే ఘాటు. మా పెద్దోళ్ళంతా ఇక్కడే తీసుకున్నారని గుర్తుగా వాళ్ళు ఆ కమాన్ పెట్టుకున్నారు. తోమా గారు కట్టించిన, స్థాపించిన 5వ చర్చ్.
ఇదిగోండి మీరు చూడొచ్చు, తోమా గారు AD 54లోనే ఆయన ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుంచో దేశం కాని దేశం, భాష కాని భాష, తిండి కాని తిండి తిని, తిరగరాని నదుల్లో పడవలేసుకొని తిరిగి ఇంత కష్టపడి 5వ చర్చి స్థాపించారు. మరి మనమంతా దేవుణ్ణి నమ్ముకొని ఏం చేస్తున్నామో మన విజ్ఞతకే మనం ప్రశ్న వేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. కనీసం మన పక్కన వాళ్ళకన్నా సువార్తను ప్రకటించాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈ లోకంలో ఏమి సంపాదించుకోవద్దు, ధనముని పరలోకంలో సంపాదించుకోమని చెప్పాడు. మరి ప్రభు చెప్పిన మాటలు మీరు ఎక్కడ గంగలో తొంగలో తొక్కేసి మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో మీరే ఇంకా అర్థం చేసుకోండి. ఎప్పుడో 54లో నేను ఒకసారి చూసుకుంటా, నాకు కొద్ది టైం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మనం ఈరోజు పతనంతిట్ట డిస్టిక్లో ఉన్నాం, కేరళలో. పతనంతిట్ట డిస్టిక్లో నిరణం అనే ఏరియాలో ఉన్నాం. థామస్ గారు వచ్చి 5వ చర్చి స్థాపించారు ఇక్కడ AD 54లో. ఓకే, AD 52లో భారతదేశానికి వస్తే AD 54లో ఇక్కడికి వచ్చి 5వ చర్చి స్థాపించారు. ఇక్కడి నుంచి వెళ్ళి 6వ చర్చి శబరిమలై పక్కనే పంబా నది ఒడ్డున నీలక్కల్లో స్టార్ట్ చేశారు. మేము ఇదంతా కూడా చూసాం, కాసేపు ప్రార్థించుకున్నాం. చూసి నా జన్మ తరించిపోయింది. ఇక్కడ నేను ఇక్కడి నుంచి బయలుదేరి నీలక్కలు వెళ్తున్నాం. అది భయంకరమైన అడవి మృగములు ఉంటాయి, బాగా ఫారెస్ట్ ఏరియా. కేరళకి మంచి ఫారెస్ట్ అంటే అక్కడే ఉంది, శబరిమలై ప్రాంతంలో. అక్కడే 2000 సంవత్సరాల దగ్గర ఆ టైంలోనే ఇక్కడ చర్చ్ నిర్మించబడ్డారు. అక్కడ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్, సిరియన్స్ అందరూ కలిసి, పెంతెకోస్తులు, బాప్టిస్టులు, మొత్తం లూథరన్స్ అందరూ కలిసి ఆరాధించే మందిరం అనమాట అది. అక్కడికి వెళ్తాం, మీకు చూపిస్తాను. మీరంతా ప్రార్థించండి. దయచేసి ఆయన చెప్పిన వాక్యాలు మీరు పాటించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా రక్షించండి. మీకోసం భూమి మీద ఏమీ సంపాదించుకోవద్దు. మీకోసం ధనమును అక్కడ సంపాదించుకోండి. ఇవన్నీ మీరు పాటించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇది తోమా గారు 6వ చర్చ్. ఇప్పుడు కాదండి, ఇప్పుడే వస్తే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత రోడ్స్ వేశారు, భయం వేస్తుంది. ఎందుకంటే ఏనుగులు ఎక్కడ పడితే అక్కడ పెంట. అదిగోండి వెనకాల చూడండి ఒకసారి, అదిగోండి అదే ఏనుగు పెంట, ఏనుగు పేడ. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఏనుగులు తిరుగుతున్నాయి. అడవి ఏనుగులు, అవి పార్కు కాదు, లేకపోతే పెంచుకునేవి కాదు. ఈ ప్రాంతంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఏనుగులు సైతం మోకరించి ప్రార్థనలో ఏకీభవించాయి. సింహాలు, పులులు, నెమళ్ళు అన్నీ కూడా ప్రార్థనలో సహకరించాయి. అవి లోబడిపోయాయి ప్రార్థనకి.
అదనమాట. అంత అద్భుతమైన ప్రాంతం. ఇక్కడికి రావటం చాలా క్రిటికల్ అనమాట. అయినా కూడా ధైర్యం చేసి వచ్చాము. 6వ చర్చి. మీరంతా ప్రార్థించండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క పాస్టరు, ప్రతి ఒక్క ఫాదరు తప్పకుండా దీన్ని దర్శించాలి. నీలక్కల్ చర్చ్ అని మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. సెయింట్ తోమా నీలక్కల్ చర్చ్ అని కొట్టండి, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఏసీలు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని మనం సేవలు చేస్తున్నాం, కానీ సుఖంగా అడవుల్లో అడవి మృగాల మధ్యలో సేవ చేశాడు తోమా గారు. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన దేశం కోసం ఇక్కడికి పంపించాడు ఆయన్ని. ఇక్కడ ఆదివారం మాత్రం వస్తారు, మిగతా టైంలో ఎవరు రారు. ఇంత అద్భుతమైన ప్లేసు. అబ్బా నేను ప్రభు కోసం అది చేస్తున్నా అనుకోవటం కాదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి. 1980 సంవత్సరాల క్రితం అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఇదేంటి, ఇక్కడ ఎట్లా స్టార్ట్ చేశారేంటి అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మీకు పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఇప్పటికే బాగా లెంత్ ఎక్కువైపోయింది. 5వ చర్చి ముగించుకొని 6వ చర్చి దగ్గరికి ఇప్పుడే వచ్చాము. మీకు అనేక విషయాలు ఖచ్చితంగా మీకు అందరికీ తెలియపరుస్తాం. తప్పకుండా ఈ వీడియోని చూడండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.